ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే డెవలప్‌మెంట్ ఏ మేరకు అవ్వచ్చు అనుకోవచ్చు? డెవలప్‌మెంట్ మాకు పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు గానీ, చదువుకున్నోళ్ళు జాబులు కంపల్సరీ ఇస్తాడాయన. హ్మ్. కంపల్సరీ జాబులిస్తారు. ఓకే. అంటే విద్యార్థులు వలస వెళ్ళడం జరుగుతుంది గదా! వలస ఏమన్నా ఇప్పుడు ఆపేసారా? ఇయాల చెప్తున్నా, మా ఇంట్లో మా సారు టీడీపీయే. మా ఇంట్లోనే పెట్టి జాబులు చేస్తా ఉంటాడు. ఇక్కడే జాబులు చేస్తా ఉంటారు. ప్రైవేట్ జాబులు. ఒక 5 మా ఇంట్లో కంపల్సరీ ఉంటారు. ఇప్పుడు అలా 5 ఉంటా ఉంటారు. నేను డబుల్ బెడ్ ఉంటా ఉంటారు. ఇలాగే వచ్చేస్తుంటే ఎలాగమ్మాలి చెప్పు? హ్మ్. ఈయన మీద ఇక్కడ హైదరాబాద్ బేస్ అయిపోయారు మొత్తం. అంటే ఏ జగన్‌తో పొత్తులో పెట్టుకున్నాడు. అదే టీడీపీ, జనసేన పొత్తులో ఉంది గదా! పొత్తులో ఉంది. ఎందుకుందంటే అది ఓట్లు చీలిపోతాయమ్మ అక్కడ. ఆంధ్రాలో ఓట్లు చీలిపోతాయన్నమాట. చీలిపోయినాకో ఈ మయంగా కోతి దెబ్బలాడుకొని పిల్లెట్టిపోయాడో పట్టుకుపోతాడు. ఆ టైప్ ఉంటది వాడిది. అంటే ఇప్పుడు పొత్తులో వచ్చడం వల్ల మనకి పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తారనుకోవచ్చు? అమ్మ ఒకటి సీఎం ఎవరైనా గానీ పవన్ కళ్యాణ్ పవర్‌లో ఆయన మంచి పవరే ఇస్తారు. హ్మ్. మంచి పవరే ఇస్తారు ఆయన కూడా. ఆళ్ళు గమ్మున హోమ్ మినిస్టర్ ఇచ్చినా, ఒక సీఎం ఇచ్చినా, హ్మ్. కొన్ని 2 సంవత్సరాలు ఇచ్చినా కానీ ఇద్దరు కలిపి చేస్తే ఏపీ బాగుపడదు. ఓకే. జగన్ రైతులకి ఏ మేరకు మంచి చేశారు? జగన్ వేస్ట్ అమ్మా. శుద్ధ వేస్ట్. నన్ను చంపేసినా పర్లేదు కానీ శుద్ధ వేస్ట్ జగన్. హ్మ్. ఈ జగన్ అసలు సీఎం కాదు కదా! ఎందుకు పనికిరాడు మనిషి. హ్మ్. రౌడీజం. ఎందుకు పనికిరాడు జగన్. అంటే ఇప్పుడు అంబటి రాయుడు బయటకొచ్చేసాడు గదా! మరి పదవికి అంబటి టీడీపీలో కలిసాడు గదా! అంబటి రాయుడా? హ్మ్. కలిసినా గానీ ఆడికేమి పదవులు ఇవ్వరు. హ్మ్. ఏమి ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు అయిపోయిందని తెలుసు. మొత్తం ఖాళీ అయిపోయింది తెలుసు. ఇంకా ఖాళీ అయిపోద్ది. ఈళ్ళు పదవులు ఎంజాయ్ చేయరు తప్ప జనాన్ని ఏం క చూడదమ్మా. వీళ్ళు పదవులు ఎంజాయ్ చేయరు తప్ప జనానికి ఏముందో చూడలేదు. రోజా అన్న, అంబటి రాంబాబు అన్న, అమర్నాథ్ ఎవడో ఉన్నాడు కోడిగుడ్లోడు. హ్మ్. ఆడ ఎదవలు ఈళ్ళు హ్మ్. అంటే ఐటీ శాఖలో గుడివాడ అమరావతి అసలు ఐటీ రంగాల్లో ఏం పెట్టుబడులు పెట్టారనుకోవచ్చు? నాకు తెలీదమ్మా చదువు గురించి. నాకు పిల్లలు అంటే చెప్తే తెలుసు. కంపెనీలు అవి ఇవి. ఏమి తెలవని చెప్తున్నారు కదా! నాకు యూట్యూబ్ చూసి తెలిసిందండి. హ్మ్. నాకు చదువుకోలేదమ్మా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారొస్తే మరి అమ్మా చంద్రబాబు ఇప్పుడు దాకా ఉంటే ఇప్పుడు డెవలప్ అయిపోదు. హ్మ్. మొన్న నగ్గెత్తి ఇప్పుడు అసల మొత్తం రాజధాని ఏటో లేదు కదా ఆంధ్రాలో. హ్మ్. ఇప్పటికి రాజధాని తయారు చేద్దురాయన. హ్మ్. ఇప్పటికి రాజధాని అసలు రాజధాని ఎక్కడ లేదు. 3 రాజధానులు. ఉన్నదే దిక్కు లేదు. హ్మ్. మళ్ళీ 3 రాజధానులు ఎక్కడ ఉంది చెప్పు? ఎక్కడ చూపించాడు చెప్పమ్మా? అంతే కాకుండా ఇప్పుడు జగన్ వైనాట్ 175 అని చాలా ధీమాగా చెప్తున్నాడు కదా! మరి ఎందుకు 175 చెప్పి సొల్లుకోలు అలా అలా చెప్పుకోకపోతే హ్మ్. ఎళ్దాం. చెప్పుకుంటాడు అలాగా. కొంతమంది అడుగుతారు అంతే. థాంక్ యూ అండి.